హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శ్రావ్య. నమస్తే అండి. నమస్తే. సో మహేష్ బాబుది మనం చూస్తున్నాం, ఒక వీడియో వైరల్ అయింది. అది ఇంకా షూటింగ్ దశలోనే ఉంది, కానీ మామూలుగా షూటింగ్లో ఉన్నప్పుడు అవి వీడియోస్ బయటకు రావు చాలా వరకు, ఇంత పెద్ద పెద్ద మూవీస్. కానీ ఆ సెట్స్లో ఉండే వాళ్ళు ఎవరో బయటకు తీసుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. సో మీరు కూడా చూసుంటారు ఖచ్చితంగా. సో ఎలా అనిపించింది, దాని గురించి ఒకసారి చెప్తారా? ప్రజెంట్ రాజమౌళి గారి మహేష్ బాబుతో తీసే ఆ మూవీ ఒరిస్సాలో షూట్ అవుతుంది. సో అక్కడ ఒక గ్రౌండ్లో కొంచెం సీజీ వర్క్లో వేరే అటాచ్ చేస్తారు. అక్కడ బ్లూ ఉన్నాయి కదా, దాంట్లో వాళ్ళు వేరే అతికిస్తారు. సో దానికి సంబంధించిన ఒక విజువల్ అనేది బయటకు వచ్చింది. మహేష్ బాబు రావడం, అక్కడ ఒక విలన్ టైప్ మనిషి కూర్చోవడం, అతని ముందు మోకరిల్లడం, కొంతమంది ఉండి ఒక టైప్ ఆఫ్ అంటే బిఫోర్ ఫైట్ సిచ్యువేషన్ లాగా కనబడుతుంది. అంటే లైక్ మనం ఎవరినైనా ఫస్ట్ కన్విన్స్ చేయడానికి వెళ్తాం, మాట వినకపోతే నెక్స్ట్ మనం ఏంటో చూపిస్తాం లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా కనబడింది. వాట్ ఎవర్. ఇప్పుడు ఆ లీక్ గురించి మాట్లాడుకుంటే అవుతాయి లీకులు, ప్రాబ్లం. కొంతమంది ఏమంటున్నారంటే ఇది యాడ్ షూటా లేకపోతే రియల్ గా మూవీలోదా అని అంటున్నారు. సో యాడ్ షూట్ అనుకోవచ్చు. మేబీ యాడ్ అయినా నిజంగా రాజమౌళి గారి సినిమా అయినా వాట్ ఎవర్, లీకులు అనేవి సహజం, దాన్ని ఆపలేం. ఇంకా పెద్ద అంటే షూట్కి వచ్చే వాళ్ళ ఫోన్లు తీసుకొని పంపిస్తారు, బట్ బయట జనాల్ని ఏమనలేం. వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ షూటింగ్ అవుతుందంట, అది ఏదో చూద్దాం ఆతృతతో వస్తారు, ఇబ్బంది పెట్టడానికి రారు, లీకులు చేయడానికి వాళ్ళు రారు. యాక్చువల్గా వచ్చిన తర్వాత అది గుర్తుంచుకోవడానికి దాన్ని అలా తీసుకుంటారు, వాళ్ళకి సంబరం. అంతేగాని అంటే ఇంటెన్షనల్లీ ఈ సినిమాని పాడు చేసి మెయిన్ సీన్లందరినీ బయటికి లీక్ చేద్దాం అన్న థాట్ ఉండదు వాళ్ళకి. గేమ్ చేంజర్వి కూడా అలాగే లీక్ అయ్యాయి. అప్పుడు వాళ్ళే కొండారెడ్డి బుర్జు దాకా వెళ్ళారు. ఇప్పుడు కొండారెడ్డి బుర్జు మనం రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసుకుంటే లీక్ అయ్యేది కాదేమో, మనమే కొండారెడ్డి బుర్జు దగ్గరికి వెళ్తే లీక్లు అవుతాయి. పుష్ప కూడా ఇప్పుడు నదిలో లారీలు పోయేవి, అది అప్పట్లో లీక్ అయింది, నదిలో పోతున్నాయి లారీలు అని. ఇదేదో ఉంటుంది అనుకుంటే సినిమా చూసాక అర్థమైంది, ఓహో ఇదా కథ అని. సో ఇట్లా సినిమా లీకులు అవుతాయి. మా ప్రేక్షకుడు వాళ్ళ పబ్లిక్, జనరల్ పబ్లిక్, వీళ్ళు మళ్ళీ సినిమా ప్రేక్షకులు కూడా కాదు, సినీ ప్రేక్షకులు అయితే అలా చేయరేమో. జనరల్ నార్మల్ పబ్లిక్, అరే పెద్ద హీరో వచ్చాడంట, అక్కడ ఏదో పెద్ద షూటింగ్ అవుతుందంట, బ్లూ కలర్లో ఏదో పెద్ద పెద్ద వేసారు, అదేదో చూద్దాం పదా అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంటారు. వీళ్ళు కూడా మనకి అట్లాగే అయితే కామన్, చాలా సర్వసాధారణం. కానీ ఇంటెన్షన్గా వాళ్ళకి అది ఉండదు, ఇదేదో తీసి బయటేసి ఈ సినిమాని సర్వనాశనం చేద్దామని కాదు. అమాయకంగా వస్తారు, వాళ్ళకి సరదాగా తీసుకుంటారు, గుర్తు కోసము వీడియోలు పెట్టుకుంటారు. వాటిని అదేంటిది నేను తీశాను ఇది అని గొప్పగా చూపించుకోవడానికి వాడి సోషల్ మీడియాలలో వాళ్ళ అకౌంట్లో అప్లోడ్ చేస్తారు. అది కాస్త వైరల్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఆ మూవీని థియేటర్లో తీసావనుకో, అలా రిలీజ్ చేస్తే అది నేరం, కానీ ఇది నేరం కూడా కాదు, అది వాళ్ళ సరదా. దీన్ని ఏమి ఆపలేం కదా, ఆపాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇంటెన్షనల్ గా వాళ్ళు ఏం చేయరు. కిక్ పోతుంది కదా మనకి. ఇప్పుడు లుక్ వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబుని, ఎక్కడ మనం బయట కూడా చూడట్లే ఈ మధ్య, ఆ లుక్ రివీల్ అవ్వద్దు అని చెప్పి. బట్ ఇట్లా ఈ లీక్స్ ద్వారా బయటకు వచ్చేసరికి, రివీల్ అయ్యేసరికి, ఇంకొకటి జిమ్ వీడియో కూడా ఆ బల్కీనెస్ చూసి అందరు అబ్బా ఏంది మహేష్ బాబుని ఎలా చేస్తావు రాజమౌళి అని కూడా టాక్ వస్తుంది. దేవర్ కూడా వాళ్ళు ముందే లుక్ రిలీజ్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. తర్వాత దావుది ఉది ఉది సాంగ్ కూడా ముందే లీక్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక దాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇట్లా ఉన్నాయిలే కొన్ని. ఈవెన్ పుష్ప లుక్ కూడా బయటకు రాకుండా చేశారు. పుష్పది అయితే అసలు పెద్ద పెద్ద సీన్సే వచ్చాయిలే కదా. ఈ వీటిని ఆపలేమ్మా, ఎవరు ఆపలేరు. మనకి యాజ్ మనుషులకి మనలోకే ఉండాలి, అయ్యో అది పాపం సినిమా, మన సంబరం మందేలే, కానీ అది ఒకవేళ వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఇలా లీక్ చేస్తే ఆ లుక్ రివీల్ అయిపోతే వాళ్ళకు ఉండే ఆ ఎగ్జైట్మెంట్, ఆ క్యూరియాసిటీ అంతా పోద్ది అనే ఫీలింగ్ వీళ్ళకు ఉండాలి. బట్ అందరూ అట్లా ఆలోచించరు కదా. ఎవడు ఆనందం వాడిది, నేను తీసాను ఇది అఫీషియల్ నాది అని చెప్పుకోవడానికి వాడి గొప్ప అది. ఆ గొప్ప కోసం వాళ్ళు తీసుకుంటా ఉంటారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ వీడియోలో ప్రియాంక చోప్రా కూడా ఉంది, సో ఇది ఎస్ఎస్ రాజమౌళి ఇదే అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమో తెలియదు. అది వెనక నుంచి ఒక పర్సన్ విత్ పటియాలా ప్యాంట్, అది ఏంటంటే మనకి ఎక్కువ గోవాలో దొరుకుతాయి కదా, ఆ టైప్ ఆఫ్ ప్యాంట్ తో లుక్ తో అటువైపు తిరిగి ఒకరు ఉంటే ఇలాంటి స్పెక్యులేషన్స్ కొన్ని డీకోడింగ్ చేస్తా. ఇది కామనే కదా, ఎక్కడైనా ఉండేదే.
ఇంకా కొంతమంది అదే పనిగా దాన్ని తీసి ఇంచు ఇది చూసారా, ఇది గమనించారా అని కూడా పెడతా ఉంటారు. అవును, జస్ట్ 30 seconds వీడియో కూడా లేదు అది. సో లుక్ మీరు చూసారు మహేష్ బాబు. ఇక్కడ విషయం ఏంటంటే పాపం వాడే ఎవరిస్తా వాడో తీసి ఏడనో పెట్టాడు, సంతోషం. మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని కూడా ఇంకా బాగా చూపిస్తా ఉంటాయి. చూడని వాళ్ళకి కూడా దగ్గర చేస్తే ఓహో నిజంగా ఇదేదో వచ్చిందంట కదా. అవును, ఇన్స్టాలో కానీ మిగతా అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఆ వీడియో. బట్ అవి వైరల్ చేస్తే అకౌంట్స్ లేకుండా చేస్తామని కూడా వస్తుంది. అదొకటి. నెక్స్ట్ దిన్నానానికి మరోవైపు ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. సమ్ టైమ్స్ యూనిట్ వాళ్ళే అదే సినిమా మీద అసలు బజ్జే లేదు, ఇప్పటి వరకు ఏమీ లేదు, రాజమౌళి ఏదో చేస్తున్నాడు, ఇట్లాంటి లీక్స్ ఏమన్నా వచ్చినప్పుడు కావాలని ఏదన్నా ఇంటెన్షనల్ గా రిలీజ్ చేసి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు కదా, అలా మాట్లాడుకునేలాగా కూడా చేస్తారు. పబ్లిసిటీ స్టంట్ లో కూడా కొన్నిసార్లు ఇది కూడా ఒక భాగమే. సో దీన్ని అటు అనలేము ఇటు అనలేము. దానివల్ల సినిమాకి వచ్చే డ్యామేజ్ కూడా ఏమి ఉండదు. మహా అయితే ఆ సీన్ కత్తిరిస్తే అయిపోతుంది, పెద్ద విషయం కూడా కాదు. కొంతమంది సరదాగా రీల్స్ చేసుకుంటూ కూడా సినిమాని లీక్ చేస్తారు. అది ఎలా అంటే రంగస్థలంలో ఆ రోలుని మన అబ్బాయి గెటప్ సీను తనతో పాటు ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసి దాన్ని ఏదో తీసుకొచ్చి బాహుబలి టైంలో ఎవడంట సాంగ్ చేశారు రీల్. సుకుమార్ ఇది అసలు దానికో సీన్ ఏదో ప్లాన్ చేసుకున్నాడు పాపం, మొత్తం కట్ చేశాడంట మూవీ నుంచి డైరెక్టర్. చూడు ఎంత నష్టం, అది ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారో. సమ్ టైమ్స్ ఇలాంటివి కూడా అవుతా ఉంటాయి. లీకుల వల్ల ఎప్పుడు ఇబ్బంది ఉండదు, కొన్నిసార్లు మూవీకి ప్రమోషన్ గానే యూజ్ అవుతాయి. ఈ రోజు అది లీక్ అవడం వల్ల సినిమా కొరిగిన విషయం ఏంటంటే నేను గమనించింది, అందరూ మాట్లాడుకుంటున్నారు ఏదో అయిందట అండ్ లీక్ అయిందట అనే విషయం తెలిసి వెంటనే ఇలా చూసేస్తున్నారు వెతికి, ఎందుకంటే కొత్త లుక్ చూడడం కోసం. సో అంతమంది ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని అర్థం ఇండైరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే వాళ్ళు ఈ అంచనాలను బట్టి ఎంత బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు, ఎంత గ్రాండ్ గానే రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మహేష్ బాబు మూవీకి చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఎస్ఎస్ రాజమౌళి మూవీ అంటేనే 3 years మినిమం పడుతుంది, ఇంకా ఎక్కువ అన్నా పట్టచ్చు, మనం చెప్పలేం. సో అంతవరకు మహేష్ బాబుని చూడలేం కదా అనే ఉద్దేశంతో వచ్చిన వెంటనే అందరు చూస్తున్నారు. గుంటూరు కారం తర్వాత మళ్ళీ ఇంకేమీ లేదు, ఇంకో సంక్రాంతి కూడా అయిపోయింది. అవును. సో ఇంత గ్యాప్ వచ్చింది అండ్ ఇప్పుడు మళ్ళీ రాజమౌళి చేతిలో పడ్డాడు అంటే ఆల్రెడీ మొన్న పాస్పోర్ట్స్ లాక్డ్ అని రిపోర్ట్ పెట్టుకున్నాడు, ఎటు పోవడానికి లేదు. దాని మీద వైరల్ అయిన మీమ్స్ కూడా ఉన్నాయి చాలా. 3 ఏళ్ళు పడుద్ది ఈజీగా, చెప్పలేం. మధ్యలో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఆయన ఏదైనా యాడ్ చేస్తే తప్ప బయటకు వస్తుందేమో, కానీ చేయనిస్తాడా రాజమౌళి? యాడ్స్ వాట్ అంటే లుక్ మళ్ళీ లుక్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి యాడ్లకి. వాళ్ళు కోటు సూట్ వేసి, అందుకే అంటున్నాను. ఇప్పుడు సంతూర్ యాడ్ ఉంది, ఖచ్చితంగా అందంగానే కనబడాలి ఆ హీరో. ఈ పాన్ బహార్ యాడ్ చేస్తున్నాడు, దానికి ఆ కోట్ లుక్ లో ఉండాలి. కోట్ లుక్ అంటే మళ్ళీ నీట్ షేవ్ అండ్ ఆ రాయల్ లుక్ ఉండాలి. సో అట్లా యాడ్స్ కూడా చేసే అవకాశం లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యాడ్స్ చేసేది మనకి తెలుగులో అయితే మహేష్ బాబే. మౌంటైన్ డ్యూ అయితే ఓకే, ఎంత రగ్గుడుగా ఉంటే అంత బాగుంటాయి అవి, ఎందుకంటే అవి ఎగిరి దూకేవి కాబట్టి కొంచెం మాసీగానే ఉంటాయి. సో డిపెండ్స్. లేదా ఏదైనా బట్టల షాప్ షేర్వాణీలు యాడ్లు వేసారనుకో మళ్ళీ క్లీన్గా వెళ్ళిపోవాలి. అదే సో కష్టమే. అదే వాటికి చేంజెస్ ఉంటాయి కాబట్టి చేయలేకపోవచ్చు, యాడ్స్ చేసే అవకాశం లేదు. అండ్ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ది హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్ గా నెక్స్ట్ ఉండబోయేది మహేష్ బాబు. ఎందుకంటే బికాస్ హీ సాక్రిఫైసింగ్ ఆల్ ద యాడ్స్. అవును, యాడ్స్ ఒక్కొక్కటి తను 5 CR 10 CR తీసుకోవచ్చు కదా. ఇప్పుడు 3 years లో ఎన్ని యాడ్స్ సాక్రిఫైస్ చేయాలి? మరి నీ కోసం సాక్రిఫైస్ చేయాలంటే ఆ పేమెంట్ నువ్వే ఇవ్వాలి. సో ఈ రకంగా చూసుకుంటే నెక్స్ట్ హైయెస్ట్ పేడ్ అంటే బన్నీ తర్వాత హీఈస్ గోయింగ్ టు బి అనే డౌట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి 1 year లోనే తను మోస్ట్లీ 5 to 10 అన్నా చేస్తాడు యాడ్స్. మోస్ట్ ఇవి యాడ్స్ చేసే తనే అన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్లుగా గ్యాప్ వచ్చేస్తుంది, 3 years కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, బయటకు కనిపించట్లేదు కూడాను, ఇంకా వెకేషన్ కూడా వెళ్ళట్లేదు. సో చాలా సాక్రిఫైస్ చేస్తున్నాడు మరి ఫ్యామిలీతో కూడా, ఎందుకంటే అంటే వెళ్తారు కాబట్టి అదొక సాక్రిఫైస్. ఇలా బాగా ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్. అందులోనూ ఎప్పుడు లేనంతగా తన మొత్తం బాడీ ఫిజిక్ ని అంతా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అది కామన్ లే, సినిమా కంటే ఏ డైరెక్టర్ వచ్చినా అవి నాకు ఇలా కావాలంటే చేయాలి. పర్సనల్ సాక్రిఫైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, పర్సనల్ వి ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ వచ్చే సోర్సెస్ అండ్ మిగతావి ఎక్కువ ఉన్నాయి సాక్రిఫైసింగ్. ఇప్పుడు బాడీ మేక్ ఓవర్ అంటే విక్రమ్ గానీ సూర్య గానీ ఎలా చేసుకుంటారు, ఈయన కూడా. అంటే మహేష్ బాబు ఇప్పటిదాకా చేయలేదు, ఆయనకి కొత్త 7th సెన్స్ వచ్చే వరకు నన్ను సూర్యని కూడా మరి ఎలా అవుతాడు అనుకోవాలా.
ఆరెంజ్ అమ్మో తంగలాన్లో విక్రమ్ చూస్తే ఏడుపు వస్తుంది. అవును అవును ఆ బోన్స్ అన్ని బయటకు వచ్చేసాయి. మొత్తం బక్కగా అయిపోయాడు. అలా ఎలా అవుతారో తెలియదు. నేను ఎందుకు అవ్వలేకపోతున్నా అనిపిస్తుంది టైం. అలా ఈజీగా తగ్గి భలే పెరుగుతున్నారు వీళ్ళు. సో లుక్ ఎలా అనిపించింది మీకు మహేష్ బాబుది? మహేష్ బాబు లుక్ గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ కామెంట్ చేయొద్దు. నాకు పర్సనల్ గా చెప్పాలంటే మహేష్ బాబు ఏ లుక్ లో ఉన్నా నాకు ఇష్టమే. సీరియస్లీ ఏ లుక్ లో ఉన్నా నాకు ఇష్టమే. దీంట్లో ఇంకా చాలా manly-గా అనిపిస్తుంది. నాకు నిజం లుక్ ఇష్టమే, టక్కరి దొంగ లుక్ ఇష్టమే, మురారి లుక్ ఇష్టమే, రాజకుమారుడు యువరాజు నుంచి మొదలు పెడితే నిన్న గుంటూరు కారం వరకు నాకు అన్ని లుక్స్ ఇష్టమే. సో దీంట్లో ఇంకా manly-గా అనిపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ.